వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. శత్రువులు వివిధ రూపాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలను తెలివితో మీరు త్రిప్పికొట్టగలుగుతారు. అలాగే రక్షణ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి నిపుణులు కావచ్చు, ఈ వారం విశేషమైనటువంటి లాభాలను పొందుతుంటారు. పదోన్నతులతో కూడిన సంతోషాలు ఉంటుంటాయి. ముఖ్యంగా పోలీసు రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రజల యొక్క అభిమానంతో చక్కగా పనిచేయగలుగుతుంటారు, కష్టపడతారు. అందరినీ కాపాడేటటువంటి ప్రయత్నం, అందరికీ సహాయం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆర్థికంగా మీకున్నటువంటి స్థితిగతులు విశేషంగా పెరుగుతూ ఉంటాయి. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. మీకు రావలసినటువంటి పాత బాకీలను కూడా వసూలు చేసుకోగలుగుతారు. కుటుంబంలో ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య మంచి సఖ్యత వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. నూతన వాహనాలు కొనుగోలు చేయాలనేటటువంటి కోరికలు కూడా ఈ వారం సాధించుకోవటం, ఫలించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి సంతోషాల విషయంలో ఈ వారం మీకు సానుకూలంగా ఉంటుంది. పెద్దల యొక్క అంగీకారంతో పిల్లలు కొన్ని రకాల పనులు చేపట్టి పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు ప్రయోగాత్మకమైనటువంటి పరిశోధనా రంగంలో విశేషంగా రాణించగలుగుతారు. కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. సానుకూలమైనటువంటి వాతావరణంలో ఉద్యోగము, వ్యాపార కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం ప్రజల యొక్క మద్దతు సంపూర్ణంగా అందుతూ ఉంటుంది. మీ మాటకు విలువ, గౌరవాలు కూడా లభిస్తూ ఉంటాయి. వారాంతంలో తీర్థయాత్రలు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం వృశ్చిక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో నవగ్రహ దేవతలను పూజించటము, స్మరించటం మంచిది. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం, నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణ చేయటం, ఆంజనేయ స్వామి వారిని పూజించటం, దండకవను పారాయణం చేయటం ద్వారా ఈ యొక్క వృశ్చిక రాశి వారు అన్ని విధాలుగా శుభ ఫలితాలను పొందవచ్చు.